లేలే ఆయనను చంపేసి ఆత్మహత్య లెక్క క్రియేట్ చేసినని ఒక వ్యక్తి అంటున్నారు. ఇంకొక పార్టీ ఏమో లేదు లేదు ఇంకేదో అక్రమ సంబంధం పెట్టుకొని ఇట్లా అంటే ఇవన్నీ వింటున్నప్పుడు ఈ జరుగుతుంటూ ఏమనిపిస్తుంది మీకు అసలు అంటే ఏంది విషయం? రాజకీయాల్లో ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? ఒక హ్మ్. మనిషిని డైరెక్ట్ ఎదుర్కోలేక, హ్మ్. పొలిటికల్‌గా ఎదుర్కోలేక, హ్మ్. ఈ రకంగా ఏదో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఒక వ్యక్తికి అండ ఉండాలే. అవును. దాని వెనక ఏం జరిగిందో ఆలోచన చేయాలే. హ్మ్. సపోర్ట్ చేయాలే. దాని వెనక ఏం జరిగినా దాన్ని సమగ్ర ఛేదించ విచారణ జరపాలి. సమగ్ర విచారణ చేయాలే. హ్మ్. దానికి వాళ్ళ అండ ఉండి దాంట్లో ఏమన్నా లోటుపాట్లు ఉంటే మాట్లాడాలే. హ్మ్. కానీ ఒక సపోర్ట్ ఉండే సమయంలో ఇలాంటి దుర్మార్గం వీళ్ళైన వాడు 10 ప్రాణాలు కాపాడుతాడు తప్ప 10 ప్రాణాలు తీయడు. హ్మ్. ఇయాల నేను ఎమ్మెల్యే అయినా నాకు అంబులెన్స్ నడపాల్సిన అవసరం లేకుండే. అవును. అవును. కానీ గత 6, 7 సంవత్సరాలుగా 4 హ్మ్. అంబులెన్స్‌లు పెట్టి ప్రజలకు హ్మ్. సేవ్ చేస్తున్నా. అంత పెద్ద కరోనా కష్టకాలంలో ప్రజలకు అండ ఉన్నా. హ్మ్. కానీ ఒక ప్రాణం నిలబెట్టే వ్యక్తి గాని, ఒక ప్రాణం తీసే వ్యక్తి కాదు. హ్మ్. అది దుర్మార్గపు చర్య. ఆ అన్న హ్మ్. వాళ్ళకు ఎందుకు మరి నిజంగా గూడా ప్రతిపక్షాలకు బీర్లాయలేనే ఎందుకు టార్గెట్ అయిండు ఈ రకంగా అంటే? అంటే ఒక బీసీ బిడ్డగా హ్మ్. వాళ్ళు 10 ఏళ్లలో చేయని పని నేను 10 నెలల్లో చేసి చూయిస్తున్నా. హ్మ్. గౌరవ ముఖ్యమంత్రిని రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పావంతు మంత్రుల్ని. అంటే హ్మ్. 90 మంత్రులను తీసుకొచ్చి, ఒక హ్మ్. ఎంపీని తీసుకొచ్చి, ఒక మండలి చైర్మన్ తీసుకొచ్చి కనీసం 50, 60 వేల మందితోటి భారీ బహిరంగ సభ పెట్టిండు. మాతో గాంధీ ఈయనతోటి అయితుంది. హ్మ్. ఒక 1500 కోట్లతోటి 15 మాసాలలోనే ఇంత అభివృద్ధి చేస్తున్నాడనే అక్కసుతోటి హ్మ్. మాకు రాజకీయంగా ఇక్కడ హ్మ్. మనుగడ లేదు అనేది ఒక కుట్ర కోణంతో చేస్తున్నారు. ఎన్నో చేసిర్రు. హ్మ్.